అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది అంటారు. ఎందుకంటే కడుపు నిండిపోయిన తర్వాత ఇంక చాలు అంటారు. అదే డబ్బులిచ్చినా, ఇంకేమన్నా ఇచ్చినా ఇంకా కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, అలాంటి అన్నదానం చేయాలి అంటే జస్ట్ 10 రూపీస్ ఉన్నా గానీ మనం ఒక పర్సన్‌కి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టొచ్చు. అది కూడా మనకి ఎటువంటి శ్రమ లేకుండా మనం జస్ట్ 5-10 మినిట్స్ లోపే మనం వాళ్ళకి పెట్టొచ్చు. అండ్ మనం పెట్టాలి అనుకున్న వాళ్ళకి పెట్టొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మనం డొనేట్ చేయాలి, మనకు ఆ పర్సన్స్ లేరు దగ్గరలో లైక్ బెగ్గర్స్ కానీ ఎవరు లేరు అనుకున్నా గూడా, మనం ఒక చోటకెళ్ళి జస్ట్ 10 రూపీస్ ఇచ్చేస్తే ఒక పర్సన్‌కి పెట్టొచ్చు. ఒక 100 రూపీస్ మన దగ్గర ఉంటే 10 మెంబర్స్‌కి మనం ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టొచ్చు. అది ఎలాగా అంటే తెలంగాణ, ఏపీలో అయితే నాకు తెలుసు. బట్ అదర్ స్టేట్స్‌లో అయితే నాకు తెలీదు. తెలంగాణ, ఏపీలో మనకి అక్షయ పాత్ర క్యాంటీన్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అవి ఉంటాయి. సో, అవి తెలంగాణలో వచ్చేసి అవి వాటి పేరొచ్చేసరికి ఇందిరమ్మ క్యాంటీన్స్ అని ఉంటాయి. ఐ థింక్ ఏపీలో అన్నా క్యాంటీన్స్ అనుకుంటా పేరు. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ అక్షయ పాత్ర వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అక్కడేంటంటే 5 రూపీస్‌కి మనకి హాఫ్ ప్లేట్ మీల్స్ ఇస్తారు. అండ్ 10 రూపీస్‌కి ఫుల్ ప్లేట్ మీల్స్ ఇస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ సపోజ్ మనము నేను పర్సనల్‌గా చేస్తానిది. కాబట్టే ఇందులో చెప్తున్నాను. ఇంకొకళ్ళకి యూజ్ అవుతుంది. కొంతమందికి ఫీడ్ చేసే ఛాన్స్ వస్తుంది అని చెప్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఆహ్, మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. సో, 100 రూపీస్ మనం ఒకళ్ళకి ఫుడ్ పెట్టాలి అనుకుంటే, ఒక పర్సన్‌కి కాకుండా 10 పర్సన్స్‌కి పెట్టొచ్చు. అక్కడికి వెళ్లి మనం ఆ 100 రూపీస్‌కి ఇచ్చేస్తే వాళ్ళు మనకి 10 ప్లేట్స్ ఇస్తారు. సో దట్ మనమే ఆ 10 ప్లేట్స్ తీసుకొని ఎవరైతే వస్తూ ఉంటారో ఆ క్యాంటీన్స్ దగ్గరికి రోజు చాలా వేల మంది వస్తుంటారు ఆల్రెడీ. సో వాళ్ళకి మనం ఆ ప్లేట్స్ ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర మనీ తీసుకోకుండా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫుడ్ పెడతారనమాట. సో, ఇది చాలా ఈజీ పని. ఎందుకంటే మనమేం పెద్ద కష్టపడక్కర్లేదు. జస్ట్ మన దగ్గర ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఉంటే చాలు. ఒక 5-10 మెంబర్స్‌కి మనం ఫుడ్ పెట్టొచ్చు. అండ్ మనం ఇంట్లో చేయాలి లేదా మనం వెతకాలి. మెయిన్ థింగ్ ఏంటంటే సిటీస్‌లో ఏంటంటే దొరకడం కష్టమవుతుంది. ఫుడ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువుంటారు. ఎందుకంటే అందరూ మనీ కోసమే వెళ్తూ ఉంటారు కానీ ఫుడ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువుంటారు. సో, అక్కడికి వెళ్లారంటే ఆల్రెడీ ఆ ఫుడ్ కోసం వచ్చే వాళ్ళే ఉంటారనమాట అక్కడ. దానికోసమే వస్తారు. అండ్ వీటి టైమింగ్స్ కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 3 వరకు ఉంటుంది. 12:30 వరకు 12 ఆర్ 12:30 నాకు కరెక్ట్‌గా తెలీదు. 12 ఆర్ 12:30 వరకైతే మీల్స్ ఉండదు. 12:30 నుంచి 3 వరకు మీల్స్ ఉంటుందనమాట. హాఫ్ ప్లేట్ అయితే 5 రూపీస్ అండ్ ఫుల్ ప్లేట్ అయితే 10 రూపీస్ అనమాట. నేనిది పర్సనల్‌గా చేస్తూ ఉంటాను. లైక్ మంత్లీ 2-3 టైమ్స్ అలా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో, ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఇంకెవరైనా చెయ్యాలి ఇలా ఇప్పుడు ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉండదు. అంటే లైక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సో, ఈజియెస్ట్ వేలో ఎవరైనా ఫుడ్ డొనేషన్ చేయాలి అని అనుకుంటే దిస్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ ఈ వీడియోని యాజ్ మచ్ యాజ్ పీపుల్‌కి షేర్ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ బెనిఫిట్ వీడియో. చాలామందికి ఉపయోగపడుతుంది. లైక్ ఫుడ్ కోసం ఉండే వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ పెద్ద అమౌంట్‌తో పని గూడా లేదు. అట్‌లీస్ట్ ఒక్క పర్సన్‌కి పెట్టినా గూడా 10 రూపీస్‌తో ఒక పర్సన్‌కి మనమైతే ఫీడ్ చేయగలం గదా! సో, అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని కనుక షేర్ చేస్తే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.